గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ తాండవం. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదలై మిశ్రమ స్పందనకే పరిమితమైంది. అఘోరగా బాలకృష్ణ నటన, బోయపాటి టేకింగ్ సనాతన ధర్మం ప్రాముఖ్యతను తెలియచేస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు అలరించాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 కథ ఏమిటంటే, అఖండ సినిమాకు ఎక్కడ శుభం కార్డు పడిందో అక్కడే ఈ కథ మొదలైంది. అరివర్గాలను హతమార్చిన అఖండ రుద్ర అష్టలింగ పీఠంలో తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లిపోతాడు. ఇక్కడ మురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తుంటాడు. అతని భార్య శరణ్య కన్నుమూయడంతో కూతురు జననిని కంటికి రెప్పలా కాపాడుతూ సైంటిస్ట్ను చేస్తాడు. ఈ దేశ హితం కోసం ఆమె టీం హిమాచల్ ప్రదేశ్లో పనిచేస్తుంటుంది. వారంతా ఆర్మీ ఆఫీసర్ అర్చన సంరక్షణలో ఉంటారు. ఇదిలా ఉంటే పీఎం పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత అజిత్ ఠాకూర్ చైనా జనరల్ జంగ్లీతో చేతులు కలుపుతాడు. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ప్రజలలో ఉన్న దైవభక్తిని తొలగించాలని, దేవుడు సైతం తమను కాపాడలేడనే భావనకు వారిని లోను చేయాలని అజిత్ ఠాకూర్ ప్రయత్నిస్తాడు. అందుకు మహాకుంభమేళను అనువుగా వాడుకుంటాడు. పవిత్ర గంగా జలాన్ని కలుషితం చేసి తద్వారా ప్రజలు వైరస్ బారిన పడేలా పన్నాగం పన్నుతాడు. ప్రతిపక్ష నేత చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు, సనాతన ధర్మాన్ని తుడిచివేయాలని వారు చేసిన కుతంత్రాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, వైరస్ను రూపుమాపడం కోసం జనని టీం తయారు చేసిన వ్యాక్సిన్ను నాశనం చేయాలనుకున్న వారి కుట్రలను ఎలా భగ్నం చేశాడు అనేది మిగతా కథ.